సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, దానికి రామ్ గోపాల్ వర్మ ఎటువంటి సమాధానాలు ఇచ్చారనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణకి ఈరోజు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి మేడం, ఆయన విచారణలో ఎటువంటి సమాధానాలు ఇచ్చి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఏముంది, ఆ కార్టూన్లు ఎందుకు పెట్టావు, ఎవరు పెట్టమంటే పెట్టావు, ఏం ఆశించి పెట్టావు, దీనివల్ల నీకేం వచ్చింది, మానిటరీ బెనిఫిట్ వచ్చిందా, ఏదైనా పదవి వచ్చిందా, ఏంటి జరిగింది, లేదంటే నీ ఆత్మ సంతృప్తి చెందిందా, ఏంటి అని అడుగుతారు. ఇంకా అంతకంటే ఏముంటుంది అడగటానికి? ఈ ప్రశ్నలు చాలు కదా. అంటే 100 ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తూ ఉంది. 100 ప్రశ్నలు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు తెలివిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను అనుకున్నాడు అనుకోండి, ఇంకొక 10 ప్రశ్నల తర్వాత దీనికి రిలేటెడ్ ప్రశ్న ఇంకోటి వేస్తారు ఇంకో రకంగా. ఇప్పుడు మొదట చెప్పిన సమాధానానికి భిన్నంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారనుకోండి, వాళ్ళ ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. 100 ప్రశ్నలు అంటే ఇప్పుడు మన ఎగ్జామ్లో ఏంటి రిపీట్ అవ్వవు ప్రశ్నలు, కానీ పోలీసు వాళ్ళ ప్రశ్నలు రిపీట్ అవుతుంటాయి. ఓకే, ఆ రిపీట్ అయినప్పుడు నిజం అనుకోండి ఎన్నిసార్లు అడిగినా ఒకటే చెప్తారు, అబద్ధం అనుకోండి మార్చి చెప్తారుగా, పలు రకాలుగా చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజాన్ని అసలు మర్చిపోయేది ఉండదు కదా. నిజాన్ని పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అబద్ధాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, నేను ఎవరితో మాట్లాడేటప్పుడు ఏ అబద్ధం చెప్పాను, మళ్ళీ ఇలాంటిది ఇంకొకరితో మాట్లాడినప్పుడు ఎట్లా అబద్ధం చెప్పాను, ఇదంతా చాలా మైండ్ వర్క్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ గజిబిజి చేస్తారు, గందరగోళం చేస్తారు. వెళ్ళిన మనిషిని గందరగోళం చేస్తే వీళ్ళు గందరగోళంలో ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం గుర్తుపెట్టుకోవాలి. ఇది వరుసగా జరుగుతుంటాయి. అవును, ఈ పరిస్థితులు అసలే మన ప్రశ్నిస్తున్నారు ఒకళ్ళు అనే ఒత్తిడి ఉంటుంది ఎంత గొప్పోళ్ళకైనా. అవును, ఇప్పుడు సిబిఐ ప్రశ్నల పరంపర అలాగే ఉంటుంది. అట్లాగే దొరుకుతారు. బాగా ఫుడ్ పెట్టేసి నిద్రపోనీయకుండా ప్రశ్నలు అడుగుతారు. ఓకే, లేదంటే అస్సలు తిండి పెట్టకుండా అడుగుతారు. వాళ్ళ టెక్నిక్స్ అనమాట. 2 రోజులు 3 రోజులు నిద్రపోనివ్వకోకుండా ప్రశ్నించారనుకోండి, ఇక చచ్చినట్టు తెలియకుండా మన మెదడు ఉన్నది మొత్తం కక్కుతుంది. ఇలా వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. వీళ్ళ మార్ఫింగ్లు చేయటానికి వీళ్ళకి ఎంత తెలివితేటలు కావాలో వాళ్ళకు కూడా ప్రశ్నలు అడిగి రాబట్టడానికి అంత తెలివితేటలు కావాలి. అవును, కానీ మనకి చెప్పకుండానే వైసీపీ వాళ్ళు లీకులు ఎంత అందించారంటే, ఇప్పుడు ఒంగోలుకి ఇతను విచారణకు వస్తున్నాడని తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారు కట్టుకుని వచ్చేసాడు ఒంగోలుకి. అవును, ఎదురెళ్ళి ఈయన తీసుకొని హోటల్ రూమ్ తీసుకెళ్ళి ఏం మంతనాలు ఆడి ఉండొచ్చు మీరు ఊహించండి. అసలు అంత అవసరం ఏంటి మీకు? అంటే మా మనిషి రామ్ గోపాల్ వర్మ, ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఒక పరిస్థితుల్లో నాకు కేవలం కళకు సంబంధించిన విషయమే ఇది, నేను ఒక అద్భుత కళాఖండం తీయటానికి వాళ్ళు నన్ను పెట్టుకున్నారు, నేను ఆ కళాఖండం తీశానని మాత్రమే చెప్తే గనక ఇదంతా వైసీపీకి ఎక్కడ చుట్టుకుంటుందోనని చెప్పి ఇప్పుడు ప్రెస్కి ఏమొచ్చింది ఇంప్రెషను, రామ్ గోపాల్ వర్మ వైసీపీ వాడే అన్నట్లు వచ్చింది. లేకపోతే ఎందుకు అతను వస్తాడు కారు కట్టుకొని, లేదంటే ఎగురుకుంటా? ఎగ్జాక్ట్లీ రాడు కదా. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రామ్ గోపాల్ వర్మ మా ఖాతాలో వాడే, మీరేమీ పొరపాటు పడకండి, మేము ఏం చెప్తే అది పార్టీ కోసమే చేశాడు, అక్కడ కళాఖండం లేదు, కళామ తల్లి లేదు, ఏమీ లేదు, కేవలం అంటే వైసీపీ వాళ్ళ కోసమే వ్యూహం సినిమా తీశాడు, అంతే మా కోసమే తీశాడు. అందుకే ఇప్పుడు మరి మా కోసం చేసిన వాడిని మేము కాపాడుకోవద్దా అనే ఒక కలరింగ్ ఇవ్వటానికి మాత్రమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు. ఇది ఎంత అంటే వాళ్ళు చూడండి మేడం, కూటమి ప్రభుత్వం వైసీపీ సానుభూతి పరులను అరెస్ట్ చేసి వారిని విచారణిస్తున్నటువంటి సమయంలో వారు ఇచ్చేటువంటి సమాధానాలు సాధారణంగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా,
ఈ సమాధానాలే ఉన్నాయి. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా అదే తరహాలో సమాధానం ఇస్తారా, లేదంటే అతను సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా? అంటే రామ్ గోపాల్ వర్మ తరహానే భిన్నంగా ఉంటుంది అంటారు. ఒకవేళ చెప్పలేదు అనుకుందాం, అలాగే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నారు అనుకుందాం, అంటే విచారణకు సహకరించలేదని అర్థం. విచారణకి సహకరించిన వాళ్ళకి శిక్షలు వేరే ఉంటాయి. మరి మామూలుగా నరకంలో వేడి నూనెలు వేసి వేయించుతారు, మొక్కలు మొక్కలు నరుకుతారు, ఇట్లా ఉంటాయి కదా. అట్లా మన చట్టంలో కూడా చట్టానికి సహకరించారు, తప్పు తెలుసుకుని చట్టంతో చెలగాటం ఆడలేదు అన్న వాళ్ళని ఒక రకంగా ఉంటుంది శిక్ష. లేదు వీడు కావాలనే మన సమయాన్ని వృధా చేశాడు, చట్టాన్ని అపహాస్యం పాలు చేశాడు అనేది ఉంటే గనక వేరుగుంటుంది. మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము అంటే మీకేదో అల్జీమర్స్ వచ్చేసిందని మిమ్మల్ని వదిలేస్తారని అనుకుంటే ఒట్టి భ్రమది. అట్లేం ఉండదు. మీరు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మౌనం అంగీకారమో అర్ధాంగీకారమో ఏదో ఒకటి అవుతుంది. అలా తీసుకుంటారు తప్పితే మీరు తప్పించుకుంటాము అనుకుంటే మటుకు కుదరదు. మరి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ పెట్టాడు. దీనికన్నా ముందు ఇంకోటి మాట్లాడుకోవాలి మేడం. నేను రాను, నేను వస్తాను, నాకు ఇప్పుడు కుదరదు, నాకు షూటింగ్ ఉంది అని అబద్ధాలు చెప్పి దోబూచులాడాడు. అంటే తప్పించుకోవాలని చూశాడు. దోబూచులాడటం కూడా కాదు, తప్పించుకోవాలని చూశాడు. ఎట్టగొట్ట ఎక్కడదాం అంటే నాలాంటి డైరెక్టర్ని కూడా పోలీసులు పిలుస్తారా, పోలీసులకి ఎంత ధైర్యం, అది ఇది అని చెప్పి ఎట్లా కొట్లా ఫైల్ పక్కన పడేస్తారా అనుకున్నారు. వాళ్ళకి ఇసుగు పుట్టైనా ఫైల్ పక్కన పడేస్తారా అనుకున్నారు. అది జరగలేదు. ఇవాళ ఈ మధ్యకాలంలో అతనికి అర్థమైనట్టుంది. అందుకని ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశాడు అతను. ఆ రిలీజ్ చేసినప్పుడు ఏమని, నేను తాగుబోతునైపోయాను, నాకు సక్సెస్ తాలూకు తల దిమ్ము ఎక్కువైపోయి, కళ్ళు నెత్తికెక్కి, తల పొగరు ఎక్కువైపోయి, తలబిరుసు సినిమాలు తీశాను, ఏమీ బాగోని సినిమాలు తీశాను, నా సినిమా నేను నిన్నో మొన్నో సత్య సినిమా చూసుకున్నాను, చూసుకుంటే నేను వెక్కి వెక్కి ఏడ్చాను, ఇలాంటి సినిమా తీసిన నేనైనా ఇలాంటి చెత్త సినిమాలు తీశాను అంటే ఆ చెత్త సినిమాలో ఈ వ్యూహం సినిమా అని కూడా అర్థం. అంటే ఈ మాట అనడం వెనకమాల ఆఖరికి నేను కూడా ఏమో జ్ఞానోదయం అయిందేమో, తప్పే ఉంది, ఒక వ్యక్తి జ్ఞానోదయం అయింది అని మాట్లాడితే మనం దాన్ని కూడా అపహాస్యం పాలు చేయటం ఎంత అమానుషం అనిపించి ఒకవేళ నిజంగా మారలేదనుకో అప్పుడే మాట్లాడుకుందాము, నేనైతే ఆశావాదిని అని మాట్లాడా. ఇప్పుడు డాట్స్ కలుపుతూ ఉంటే కనెక్ట్ చేస్తే అర్థమైంది ఏంటంటే త్వరలో నేను విచారణకి హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలిసి ముందే ప్రజల ముందు కన్ఫెషన్ ఇచ్చుకున్నాడు. ఓకే, ఈ వ్యూహం సినిమా, ఈ అమరాజ్యంలో కమ్మబెడ్లు, ఇట్లాంటి చెత్త చెదారం సినిమాలన్నీ కొన్ని తీశాడు కదా, అవన్నీ నేను చెత్త తీశాను అని అతను మన దగ్గర చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు, చేసిన పాపం చెప్తే సగం పోద్ది అంటారు అన్నట్లు జనాలకి చెప్పేశాడు అనమాట. అంటే అతన్ని నెగిటివ్గా ఎక్కువగా అనుకోకుండా ఉండటం కోసం రామ్ గోపాల్ వర్మలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. సరే తప్పు చేస్తే చేశాడులే పోనీ అని అనుకోవాలనే ఉద్దేశంతో ఆ నాటకం వేశాడని ఇప్పుడు అనిపిస్తుంది. నేను సత్య సినిమా లాంటి సినిమా, గొప్ప సినిమా తీసే డైరెక్టర్ని నేనేనా ఈ చెత్త సినిమాలు తీసింది అని అనుకున్నాను అంటే మనకేమనిపిస్తుంది? పాపం అమ్మ బిడ్డ ఎక్కడో తప్పు తెలుసుకున్నాడు చోట రియలైజేషన్ స్టార్ట్ అయింది, అమ్మ బిడ్డ అని అనుకుంటాము, బిడ్డకి అడ్డం పడతాము అని అనుకున్నాడు. కానీ అంత ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే ఇంటెలిజెన్స్ ఉంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ లాగా నువ్వు ఆలోచిస్తుంటే నిన్ను మించిన ఆలోచించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ కేసుకి వెళ్తే ఇది అర్థం కాలా. అలాగే నువ్వు పెట్టిన మీమ్స్, మార్ఫింగ్లు
అవి మామూలువా? ఎలా ఒక మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్లుగా మాట్లాడుతావు నువ్వు? నీకు అంత సునకానందం దేనికి? అంత అవసరం ఏంటి అసలు నీకు? పైగా ఇంకోటి, ఇంత తెలివైన రామ్ గోపాల్ వర్మ ఫైబర్ నెట్ నుంచి డబ్బులు ఇస్తుంటే ఎలా తీసుకున్నాడు? మామూలుగా ఇవాళ ఎవరన్నా మనకు డబ్బులు ఇవ్వాలనుకోండి మేడం, కరెంట్ అకౌంట్ నుంచి ఇస్తున్నారా లేదంటే సేవింగ్స్ అకౌంట్ నుంచి ఇస్తున్నారా అనేది చూస్తారు. ఆ కరెంట్ అకౌంట్ కనుక ఏదన్నా కంపెనీ పేరు మీద ఉంటే గనక ఆ డబ్బులు తీసుకోరు. సేవింగ్స్ అకౌంట్ నుంచినే తీసుకుంటారు డబ్బులు. మరి అలా ఈ మాత్రం చాలా మామూలు వాళ్ళకి తెలిసిన విషయం. అంటే మనం ఏదన్నా ఒక రోజున వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో ఇరుక్కుంటే, ఏది కంపెనీ అకౌంట్లోంచి కనుక మనకు డబ్బులు వస్తే మనం కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా కరెంట్ అకౌంట్లో నుంచి, కంపెనీ అకౌంట్లోంచి మనం ఎస్బీఐ అకౌంట్లోకి వేయించుకోకూడదు. మనది సేవింగ్స్ అకౌంట్లోకి వేయించుకోకూడదు. ఈ మాత్రం రామ్ గోపాల్ వర్మకి తెలీదా? 2 కోట్ల డబ్బులు ఎట్లా తీసుకున్నాడు ఆ అకౌంట్లో నుంచి? అంటే ఈ భ్రమ ఎంతటి భ్రమ అంటే, రామ్ గోపాల్ వర్మ లాగానే చాలామంది, ఈ చాలామందికి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే, మేము 30 ఏళ్ళు ఉంటాం, మేము ఎలాగో 30 ఏళ్ళు ఉంటాం కాబట్టి ఏం చేస్తే 30 ఏళ్లలో ఇడిదటు అడిదిటు, రాజెవడో రెడ్డెవడో 30 ఏళ్లకి అనే ధీమాతోటి చేసిన పనులాగా కనిపిస్తున్నాయి తప్పితే ఇవన్నీ మామూలు మనుషులు ఎవరూ కూడా ఇట్లా చేయరు. ఓకే, ఏ మాటకు ఆ మాట అడ్డగోలుగా చేశారు అనుకుంటున్న తెలంగాణలో కూడా ఇంత అడ్డగోలు పనులు జరగల. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు ఆర్థిక విధ్వంసం ఇంత తెలంగాణలో కూడా అంత విధ్వంసం జరగల. అంటే వీళ్ళు కొడుకు సంపాదించుకున్నాడు, కూతురు సంపాదించుకుంది, మేనల్లుడు సంపాదించుకున్నాడు, పెంపుడు కొడుకు సంపాదించుకున్నాడు, ఇంతమంది సంపాదించుకున్నారన్నా అంత విధ్వంసం ఇక్కడ జరగల. మరి అక్కడ ఆ విధ్వంసం ఏంటి, ఆ లోకం ఏంటి? దీనిలో పాలు పంచుకున్న వాళ్ళందరికీ ఫైబర్ నెట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకున్నావు అంటే, ఇట్లాగే మిగతా కార్పొరేషన్స్ నుంచి మిగతా చోట్లకి డబ్బులు వెళ్ళినయ్యి అంటే వీళ్ళందరూ అవినీతిలో ఎంత పాలు పంచుకున్నారంటే అంత పాలు పంచుకున్నారు. విచారణలో భాగంగా విచారణ అయిపోయిన తర్వాత ఈరోజు రామ్ గోపాల్ వర్మని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఏం జరగబోతుంది? కేసు ఇంటెన్సిటీని బట్టి, అతను చెప్పే సమాధానాలను బట్టి చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఓకే, కాకపోతే ఒకటే, ఎవరైనా ఇవేవో కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వాన్ని అని అనుకోక్కర్లా. ఇప్పుడు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారో ఆ కేసులు పెట్టించుకున్న వాళ్ళందరూ కూడా దానికి తగ్గ పనులు చేస్తేనే వస్తున్నారు. లేదు అనుకుంటే నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని లోకేష్ అన్నట్లుగా రెడ్ బుక్ పట్టుకొని టిక్కులు పెట్టేసేసి ఈ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని అరెస్టులు చేసి ఉండేవాళ్ళుగా. అట్లా చేయలేదు కదా. చట్ట ప్రకారమే మేము చేస్తాము అన్నారు, చట్ట నిబంధనలకు లోబడే చేస్తామన్నారు. అందుకే మనకి ఆలస్యం అయినా సరే కార్యకర్తలకు కూడా చాలా మంది చెప్పింది ఏంటి అంటే, ఎవరు అసహనానికి చెందొద్దు, మనం చట్ట ప్రకారం చేసుకుంటా వెళ్తున్నాము, రేపొద్దున ఇంకొకసారి ప్రభుత్వం మారితే గనక మనని ప్రశ్నించే విధంగా ఉండకూడదు, ఆ లొసుగు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినట్లు ప్రజాస్వామ్య విలువలకి, వాక్ స్వాతంత్రానికి ఇబ్బంది పెట్టినట్లుగా వాళ్ళు చేసినట్లు వాళ్ళు ఒక రకంగా ఉక్కుపాదం మోపారు. అట్లా మనం చేయకూడదు, మీరు అర్థం చేసుకోండి అని కొంతమంది అన్యాపదేశంగా చెప్తున్నారు క్యాడర్కి. కానీ క్యాడర్కి ఏంటంటే, మన వాళ్ళని ఎట్టు చేశారు కదా, మన వాళ్ళని ఎట్టు చేస్తే ఎట్ట వదిలిపెట్టాలి, అసలు ఏంటిది, ఇది నిజంగానే వైసీపీ ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వమా, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభావతి వచ్చింది, డాక్టర్ ప్రభావతి. ఇప్పుడు ఆవిడ రిపోర్టు మార్చేసింది. ఈ రిపోర్టు మార్చిన తర్వాత నువ్వు ముందు ఒక రకమైన రిపోర్ట్ ఉంది, తర్వాత ఏమో ఒక రకం రిపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ పైన ఇంకొక రిపోర్టు, కింద రిపోర్టు పై రిపోర్టు ఒకలాగా ఉన్నాయి, మధ్యలో రిపోర్టు తేడాగా ఉంది అంటే
ఈమె ట్యాంపర్ చేసినట్టేగా. అంటే ఈమె సరిగా చూడకుండా అయినా సంతకం పెట్టాలి ఎవరో రాస్తే, లేదు అంటే ఈమె రాసి ఉద్దేశపూర్వకంగా ఈమె సంతకం పెట్టి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు దానికి ఆమె శిక్ష అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. పైగా ఇంకోటి ఏంటంటే రఘురామకృష్ణరాజు మరి తెలివితేటలు, కొంతమందికి తెలివితేటలు ఎక్కువ అంటారు కదా, మరి రఘురామకృష్ణరాజుకి కూడా కొంచెం ఎక్కువ అనుకుంటా. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళాడంటే మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన దానికి తిరుగుండదు. అంతే కదా, రాజకీయ నాయకులు రికమెండేషన్లు కూడా చల్లవు, అక్కడ ఎక్కడ ఏమీ చల్లవు. అసలు అక్కడికి వెళ్ళటమే అతని ప్రాణం నిలబడింది ఒకటి. రెండోది ఆ రిపోర్టు చాలా, ఇవాళ ఆ రిపోర్ట్ని కాదనలేరు ఎవరు. అందుకని అది తెలిసి చేశాడా తెలియక చేశాడా, రఘురామకృష్ణరాజు అద్భుతమైన స్టెప్ వేశాడు. ఆ రోజు అతను బతకటానికి అదే కారణం, అతని కేసు ఇవాళ ప్రూవ్ అవటానికి అదే కారణం, ఒక్క అడుగు. అందుకని చెప్పి ఏది ఏమైనా సరే, ఎవరైనా సరే చట్టం ముందు దొరకవలసిందే, శిక్ష పడవలసిందే, కాస్త ముందు వెనక. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.